నాకు సీరియస్లీ పరుగు మూవీలో ఆ స్టార్టింగ్ అండ్ ఆ ఎండింగ్ సీన్ ఉంటుంది కదా, అదే గుర్తొస్తుంది నాకు. ಸ್ವಲ್ಪ అయిపోయింది, ఎందుకో ఏమో తెలీదు. ఫొటోస్ వీడియోస్ అన్ని ఆ ఫోన్ లోనే ఉంది. డబ్బులు పెట్టి తీసుకున్నాం కదా, అట్లీస్ట్ ఒకసారి వేసుకోవాలనుకున్నాము, వేసుకునేసాం. So let's go, let's have fun. Hello guys, welcome back to our YouTube channel Techie Couple. So this is day 2 in our Kalasa. ఈ రోజు ప్లాన్ ఏమంటే, ఈ రోజు యాక్చువల్ గా ట్రెక్కింగ్ ప్లాన్ ఉంది. సో రాణి జెరీ వ్యూ పాయింట్ అనే ఒక ట్రెక్కింగ్ ఉంది, అక్కడికి జీప్ లో అన్నా ఉంది లేదా ట్రెక్కింగ్ కూడా చేయొచ్చు. బేస్డ్ ఆన్ అక్కడ జీప్ అవైలబిలిటీ ఉంటే జీప్ లో వెళ్తాము, లేదంటే ట్రెక్ చేసుకోవాలి. ఎంత కిలోమీటర్ ఉంటే చూడాలి, అక్కడికి వెళ్ళి ఎంత ఎట్లుంటుంది ఏమి అనేసి. దాని తర్వాత అయితే ఇంకా ఒక 2 ప్లేసెస్ ఉంది, అండ్ ఇక్కడే ఒక పూల్ లో కొంచెం ఉండేసి దాని తర్వాత వెళ్దాము అనేసి. సో ఇప్పుడైతే రాణి జెరీ వ్యూ పాయింట్ అయితే స్టార్ట్ అవుతున్నాము. Let's get into the video. సో ఇప్పుడు కొంచెం రీల్స్ అయితే చేసుకొని కొంచెం చాలా ఫన్గా అయితే ఉన్నింది. ఇలాంటి కొంచెం మెమోరీస్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనేసి అయితే వెళ్తున్నాం. బ్రేక్ఫాస్ట్ అయినాక నెక్స్ట్ ట్రెక్కింగ్. ఇప్పుడైతే మేము ఫుల్ ట్రెక్కింగ్ కాస్ట్యూమ్స్ అయితే స్టార్ట్ అయ్యాము ట్రెక్కింగ్ కి. కొంచెం పెద్ద ట్రెక్కర్స్ లాగా అయితే ఉన్నాం ఇప్పుడు. చూద్దాం ట్రెక్కింగ్ అక్కడ ఎలా ఉంటుందో ఏమో అనేసి. ఇప్పుడు అక్కడైతే కాఫీ షాప్ కి వెళ్ళాలంట. అక్కడ నుంచి అయితే రాణి జెరీ వ్యూ కాఫీ షాప్ అక్కడికి వెళ్తే అక్కడ జీప్స్ ఉంటుంది. నెక్స్ట్ అక్కడ జీప్స్ తో వాళ్ళే పైన తీసుకువెళ్తారు. ఏమైనా మనకు అది వద్దంటే ట్రెక్కింగ్ కదా, ట్రెక్కింగ్ ఉంది మన కేపబిలిటీ బట్టి. సో లెట్స్ గో. yes, మేమైతే ఇలా రాణి జెరీ కాఫీ షాప్ దగ్గరకు వచ్చి ఇలా ట్రక్ అయితే మాట్లాడుకున్నాము. మాకి 5 members కి 2500 అయితే చార్జ్ చేశారు అప్ అండ్ డౌన్. కావాలంటే వాళ్ళు అక్కడే ఉండమంటే కూడా ఉంటారు, ఆర్ ఇంకా లేట్ అవుతుందంటే వాళ్ళు రిటర్న్ వచ్చి ఇంకో ట్రిప్ వాళ్ళని తోడుకొని వచ్చి మమ్మల్ని పిక్ చేసుకొని అయితే వెళ్తారు. ఇక్కడ నుంచి నాట్ ఓన్లీ ఫర్ రాణి జెరీ వ్యూ, బండేజే కూడా వెళ్తారు. బట్ బండేజేకి మనం ప్రియార్ టికెట్స్ బుక్ చేసుకోవాలి ఆన్లైన్. ట్రక్ వచ్చి జస్ట్ హాఫ్ వే వరకు వెళ్తుందంట. నెక్స్ట్ హాఫ్ వే నుంచి ట్రక్కింగ్ ఉంటుంది. సో అది కూడా చూద్దాం. ఈ జీప్ రైడ్ అంటే చాలా బాగుంది. ఎలా ఉంది బ్రో? ఇలా ఎయిర్ లో ఓపెన్ స్పేస్. ఇప్పుడంటే చాలా సన్ రూఫ్ లాగా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, ఇక్కడ సన్ రూఫ్ అవసరం లేదు. yes చూడండి. yeah, we are entering into the mist zone. yes falls రోడ్స్ వల్ల అయితే హౌదు వాడే మట్టపోతా ఉన్నాడు. వీడియో విట్టొస్తాం. ఓకే, ఇప్పటి వరకు రూట్ అయితే కొంచెం నార్మల్ గా ఉన్నింది. బట్ పోతూ రూట్ అయితే చాలా హోప్లెస్ గా ఉంది. హోప్లెస్ అంటే ఆబ్వియస్లీ అలానే ఉండాలి కదా, అప్పుడే మనకు జోష్ వస్తుంది. సో ఫుల్ రోడ్ అంతా పాట్ హోల్స్ అన్ని ఎక్కువ ఉంది. ఫుల్ ఇలా అంతా ఉంది. ట్రక్ లో అయితే చాలా భయం వేస్తుంది. ట్రక్ మనకి ఇలా అయింది కంప్లీట్. చూడండి, దాని ఓవర్ యాక్టింగ్ ఇప్పుడు లేదు, ఇప్పుడు కరెక్ట్ గానే ఉంది. బట్ ముందు రోడ్ అయితే కొంచెం ఇలా అయితే అవుతుంది. కార్ అంతా వెళ్ళదని చెప్పాను కదా. సో అందువేళ పాపం వీళ్ళు కార్ లో అయితే వచ్చారు. సో ఇంకా ముందుకు వెళ్ళదనేసి ఇంకా సరే అనేసి సరే ఇంకా ముందుకు వెళ్ళదు కదా అనేసి ఇంకా మనం ఎక్కించుకుందాము. ఇంకా పాపం ఆంటీ వాళ్ళంతా ఉంటారు కదా అనేసి సో ఇంకా ఎక్కించుకొని మనకు ఒక గ్రూప్ కంపెనీ వచ్చింది. సో బైకర్స్ అయితే రావచ్చు, సమ్ బైక్ లో అయితే దే మేనేజ్. బట్ కార్ 4 వీలర్స్ అంతా కష్టం. బైకర్స్ చూడండి ఎక్కువ వెళ్ళొచ్చు. వీళ్ళంతా అయితే నడుచుకొని వచ్చుంటారు.
లేదు నడుచుకొని పోదాం దినేష్ బ్రో ರೋಗ್ಲಿ ನಾವು ಹೋಗೋಣ ನಡ್ಕೊಂಡು ಅದೇ ಅವ್ರು ಎಲ್ಲಿ ಬಿಡ್ತಾರ ಅಲ್ಲಿ ಒಂದು ಬಾಟಲ್ ಮಾತ್ರ ಕೈಯಲ್ಲಿ ಥ್ಯಾಂಕ್ ಯು జీప్ వరకు అయితే ఇక్కడికి వచ్చాము జీప్ వెళ్తుందంట పైనకి బట్ ఓకే బట్ మేమే కొంచెం నడుచుకొని ట్రక్ చేసే ఎక్స్పీరియన్స్ కూడా ఉంది అనేసి అయితే మేము ఇక్కడే ఇంకా 2 కిలోమీటర్స్ అయితే ఉందంట సో అందుకే ఇక్కడే దిగేసి ఇంకా నడుచుకొని అయితే వెళ్దాము అనేసి చూడండి ఎంత బాగుంది ఇంకా ఆ మిస్ట్ అలానే ఇక్కడ చూడండి మిస్ట్ మనం ఆ మిస్ట్ లో పోతున్నట్టు క్లౌడ్స్ లో పోతున్నట్టు ఉంది అయితే కరెక్ట్ ఆ మిస్ట్ లోపల దూరుకొని వెళ్లే మారు ఉంది ఇది ఒక ఎక్స్పీరియన్స్ కావాలని చెప్పి మనం జీప్ లో ఉన్నా కానీ దిగేసి నడుచుకొని పోదామని చెప్పి అయితే వెళ్తున్నాము చాలా ఆఫ్ రోడ్ ఉంది చాలా బుడద మట్టి నాకు రోడ్ కూడా మీకు చూపిస్తాను నేను షూస్ అంతా ఇంకా డ్రై క్లీనింగ్ ఇవ్వాల్సిందే తర్వాత లాండ్రీకి ఇవ్వాల్సిందా ఈ అడవి మారు ఉంది మేం మాత్రమే ఎంత బాగుందంటే బర్డ్స్ క్రీపింగ్ వింటూ అక్కడక్కడ హోయ్ హోయ్ అనేది వింటూ వెళ్తుంటే చాలా బాగుంది మనకి అక్కడ నియర్ బై నంది హిల్స్ ఉంటుంది కదా బెంగళూరు లో ఆ క్లౌడ్స్ లో అలా వెళ్తున్న మిస్ట్ సేమ్ దానికన్నా ఇంకా డబుల్ ఫీలింగ్ ఉంది అనమాట ఇక్కడైతే ఈ రోడ్ యాక్చువల్లీ ఈ రోడే థ్రిల్ గా ఉంది నాకంటూ సో లెట్స్ గో లెట్స్ హావ్ ఫన్ ఈ వ్యూ అయితే ఎలా ఉంది అనేసి మనం అలానే ఆ మిస్ లోపల దూరుకొని వెళ్లే మారు ఉంది కదా ఓ మై గాడ్ కదా ఆ మిస్ట్ అలానే మన లోపలికి వస్తుంది ఎస్ మేమైతే ఆ ట్రక్ లో వెళ్ళుంటే సీరియస్లీ ఇదంతా మిస్ అవుతా ఉంటాం మేము థ్యాంక్ గాడ్ మేము ఆ ట్రక్ లో వెళ్ళలేదు Yes. ಹಿಂಗಿದ್ರೆ ನಡಿಬಹುದು ಸ್ವಲ್ಪ ಅಲ್ಲೂ ಅಷ್ಟಾಗಿತ್ತು ಒಂಚೂರು ಅಥವಾ ನಾವು ಶೂಸ್ ಹಾಕೊಂಡಿದ್ದೇವೆ ಅಂತ ಸ್ವಲ್ಪ ಕಂಫರ್ಟಬಲ್ ಆಗಿ ನಡೀತಾರೆ language ಮಾತಾಡ್ತಾರೆ ಬ್ರೋ ನೆಟ್ ಹೋಗ್ತಾ ನೀನು ಮೂವ್ ಮಾಡ್ತೀಯಾ ಬಾಡಿ తేమిలో చేద్దాంరా తేమిలో ఇదేం కాదు అందరూ పట్టుకో కావాలంటే నా షూ తెల్ల షూ చాకరేజ్ పట్టుకున్నాడా వాష్ ఒకరు పట్టుకో తెల్ల షూ నల్లగా అయిపోబోతుంది ఉప్మా అనుకున్నా నేను ఈడే చేద్దాం ఉండు నాకు సీరియస్లీ పరుగు మూవీలో ఆ స్టార్టింగ్ అండ్ ఆ ఎండింగ్ సీన్ ఉంటుంది కదా అదే గుర్తొస్తుంది నాకు సీరియస్లీ అలానే ఉంది ఇదంతా చూడండి మిస్ట్ ఆ పరుగు మూవీలో కూడా ఇలానే చెట్లు ఆ మిస్ట్ ఎలా ఉంది కదా ಬಾ ಹೋಗೋಣ ರಶ್ಮಿಕಾ ನೀವು ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ಎಲ್ಲದಕ್ಕೂ ಆಗಲ್ಲ ಶ್ರೀ ನನ್ಗೆ ಬರ್ಬೇಕು ಮೋಟಿವೇಟ್ ಮಾಡ್ಕೊಂಡು ಇಲ್ಲ ಅಂದ್ರೆ ನಿಮ್ಗೆ ಸ್ವಲ್ಪ ಎಕ್ಸೈಟ್ಮೆಂಟ್ ಇರ್ಬೇಕು ಹೋಗ್ಬೇಕು ಅಲ್ಲೇನಿದೆ ನೋಡೋಣ ಅಂತ ಇರ್ಬೇಕು ಅಂತ ನಾನು ಹೇಳ್ತಿರೋದು ಬರ್ತಿದೆ ಡ್ರಿಸಲ್ ಆಗ್ತಿದೆ పాయింట్కి అయితే రీచ్ అయిపోయాము ఇక్కడ నుంచి ట్రక్కింగ్ అయితే ఉంది ఇంకా రోడ్ అయితే చాలా ఇది ఉంది ఇంకా కొంచెం నడిచేది అయితే ఉంది వ్యూ పాయింట్ కి వెళ్తున్నాము ఎస్ యా ఆఫ్ రోడ్ మా రన్నర్ చెప్పినారు ఆఫ్ రోడ్ అంట ఇది ఓకే ఎక్కడికో తెలీదు వెళ్తున్నాం మిస్ట్ చూడండి ఎలా ఉంది మై గాడ్
వాన్ అయితే వస్తా ఉంది, అందుకే మేము ఇంకా రెయిన్ కోట్స్ మా ఆయుధం. Let's plug in the raincoats to our body. We have నా కలర్ బాగుంది కదా. డబ్బులు పెట్టి తీసుకున్నాం కదా, అట్లీస్ట్ ఒకసారి వేసుకోవాలనుకున్నాము, వేసుకునేసాం. సో ఇంకా ఇప్పుడైతే ఇంకా పైనకైతే వెళ్దాం అనేసి అయితే వెళ్తున్నాం. చూసారు కదా మీరే, మిస్ట్ ప్లస్ వాన, మా కలర్ రెయిన్ కోట్స్ ఎంత బాగా కనిపిస్తుందో కదా. రాజ్ గారు, శ్రీకాంత్ బ్రో, రాష్మి అక్క, దినేష్ బ్రో. వద్దు అన్నా, నన్ను ట్రెక్కింగ్ తీసుకొని వెళ్తా అన్నారు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకే ఎక్కువ ఫోటోలు కావాలని నిల్చుంది. ఆ పింగ్విన్ గింగ్విన్ అనింది. లేక ఒక డైలాగ్ చెప్తుంటే ఆపేనారు. చెప్పు. చూడు మా చిన్న పెంగ్విన్ స్పీడ్ గా పోతా ఉంది. ఎస్, చూసారు కదా ఎంత బాగుంది అనేసి. ఎస్, మేమైతే చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఇంకా పైనకి వెళ్తూ ఇంకా ఎక్కువ మిస్ట్ ఉంది, ప్లస్ వాన, సూపర్. సో అక్కడైతే వ్యూ పాయింట్ ఉంది. మిస్ట్ లో అయితే ఏమీ కనిపిస్తలేదు, బట్ దట్ ఈస్ ది వ్యూ పాయింట్. సో ఇప్పుడు ఆ వ్యూ పాయింట్ దగ్గర అయితే మేము కొంచెం టైం స్పెండ్ చేసి ఇంకా రిటర్న్ అయితే వెళ్దాం అనుకుంటున్నాం. బికాజ్ ఇంకా మాది ఈరోజు చాలా ప్లాన్స్ అయితే ఉంది. దిగేటప్పుడు కూడా డౌన్ హిల్లింగ్ బాగానే ఉంది. ఇప్పుడు క్రౌడ్ వస్తున్నారు. యాక్చువల్లీ మేమైతే కరెక్ట్ టైంకి వస్తుంది. హుషారు. మా వీడియోలో అయితే మీరు తెలుగు, కన్నడ, తమిళ్ అన్ని వినొచ్చు. మీకు ఏ లాంగ్వేజ్ కైనా ఓకే, సపోర్ట్ అవుతుంది. అండ్ బ్రో ఫైనల్ గా కొంచెం ಸ್ವಲ್ಪ ನಾಚಿಕೆ ನಿಮಗೆ ಹೆಂಡತಿನ ಇಟ್ಕೊಂಡು ಲೀಸ್ ಮಾಡ್ತಾ ಇದ್ಯಾ? బొక్క పెట్టుకొని వెళ్ళిపోతాం లోపలికి. అది అది ఎట్లా అడిగిపోయింది? అందరూ చెప్పండి రా. నాది వైట్ ఉంది కాబట్టి కనిపించింది. సుష్మా వద్దు. ಬ್ರೋ ನೋಡಿ ಎಷ್ಟು ಗಟ್ಟಿಯಾಗಿ. ಉಂಡ್ರಾ ಇರೋ ಬರ್ತಾ ಇಲ್ಲ. ಸಂಪರ್ ಬಾರ್ದಪ್ಪ. ಆಡಿపోయింది. ಬಿಡ್ತಾ ಇಲ್ಲ ನೋಡೋದು. ಹೋಯ್ತದು ಯಾರ್ಯಾರಿಗೆ ಎಲ್ಲೆಲ್ಲಿ ಹೋಗಿದೆಯೋ ಗೊತ್ತಿಲ್ಲಪ್ಪ. సో ఇప్పుడైతే పీక్ పాయింట్ అని చూసారు కదా. ఇంకా మేము కింద దిగి అగైన్ మేము ఎక్కడైతే ట్రక్ అయితే దిగినామో అక్కడి వరకు మళ్ళీ నడుచుకొనే వెళ్తాం అనేసి చెప్పినాం డ్రైవర్కి. సో వాళ్ళకి 15-20 మినిట్స్ అయినా స్టార్ట్ అవుతాము అనేసి అన్నారు. అగైన్ ఈ మిస్లోనే మేమైతే స్టార్ట్ అయ్యాం. ఎస్, బెస్ట్ ఎక్స్పీరియన్స్, సీరియస్లీ ట్రూలీ బెస్ట్ ఎక్స్పీరియన్స్. వ్యూ పాయింట్ అయితే మిస్ అయింది, అది చూసాం, వాళ్ళ వీడియోలో చూపించారు. సూపర్ వ్యూ పాయింట్, కంప్లీట్ మిస్ట్ వల్ల ఏం చేస్తాం, గాడ్స్ ప్లాన్. ఎస్, ఇప్పుడే మీరు చూడండి వీడియో తీసుకుంటేనే మిస్ట్ అలా పాస్ అవుతుంది. సో క్లారిటీ లేదు. సో ఇదైతే మస్త్ ఎక్స్పీరియన్స్, ఆసమ్ గా ఉంది. యా, అండ్ క్రౌడ్స్ తక్కువ. యా, వీకెండ్ ఉన్న క్రౌడ్ తక్కువ ఉంది. అదే మేము చెప్పినాం కదా, ఇక ఈ ప్లేస్ ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసే ప్లేసెస్ చాలా ఉంది. మాన్సూన్కి అయితే ఈ కలాస్ అయితే నేను బెస్ట్ ప్లేస్ అంటాను. బికాజ్ నార్మల్ చిక్మంగళూరు, సకలేష్పూర్, వయనాడ్ అంతా చాలా క్రౌడెడ్గా ఉంటుంది. అంటే ఆ ప్లేసెస్ బాగుండు అని కాదు, అది కూడా బాగుంటుంది, బట్ హెవీ క్రౌడెడ్గా ఉంటుంది. ఇక్కడికి వస్తే మనకి ఆ ప్రైవేట్ స్పేస్ అనేది ఉంటుంది, మనలో మనం ఎంజాయ్ చేసుకోవచ్చు. మన
గ్యాంగ్ ఉంటుంది కదా, ఎంజాయ్ చేసుకొని కంప్లీట్ గా వైబ్ చేయొచ్చు. ఒక గ్యాంగ్ తో వస్తే చాలా వర్త్. అట్లీస్ట్ ఒక 4 to 5 people ఉంటే నీట్ గా ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఇప్పుడే మా వీడియోస్ అన్ని చూసుంటారు బ్యాక్వర్డ్ లో మేము ఎంత ఎంజాయ్ చేసామనేసి. సీరియస్లీ ఇలా మీరు కూడా వస్తే ఎంజాయ్ చేయొచ్చు. చూసారు కదా ఎలా ఉంది మిస్ట్ కంప్లీట్. ట్రక్ లో మీట్ అవుతాను. మాకైతే చాలా రీల్స్ ఉంది ప్లాన్ లో, చాలా రీల్స్ అయితే ఉంది. ఎంత అయితే అంత, బికాజ్ మేము రీల్స్ వీడియోస్ అలా అంటే మనకి ఎంజాయ్ చేసేది కాదు. సో మాకి ఫస్ట్ ప్రియారిటీస్ టు ఎంజాయ్ దిస్ వ్యూ అండ్ ఎక్స్పీరియన్స్ దిస్. తర్వాతే మాకు సెకండ్ ఆప్షన్ వీడియోస్ రీల్స్ అన్నీ. సో మేము వీడియోస్ కన్నా ప్లేస్ ఎంజాయ్ చేసేది ప్రియారిటీ. ఎస్. సో ఇప్పుడైతే మేము రీల్స్ తీసుకొని ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. బాయ్. ఎట్టైనా బాగుందంట. చూసారు కదా ఎంత థ్రిల్ గా ఉంది ఈ ట్రెక్కింగ్ అయితే. బాగా వేరే ఫుల్ జోరుగా స్టార్ట్ అయిపోయింది. ఇంకా సరే మేము ఏం గాడి రాజుది జీప్ ఈ జీప్ లోనే వెళ్ళిపోదాం అనేసి అయితే స్టార్ట్ అవుతున్నాం. సో ఇదైతే చాలా బాగుంది. సో మాకైతే ఇది చాలా బాగుంది. మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో లెట్స్ మీట్ ఇన్ ది రిసార్ట్. అండ్ వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడంతా అసలు మిస్టే ఉండలేదు. బట్ తిరిగి వచ్చేటప్పుడు ఇక్కడ కూడా కంప్లీట్ మిస్ట్ లో కవర్ అయిపోయినది. ఈ పర్టికులర్ ప్లేస్ లో కూడా. ప్లేస్ అయితే మీకు చూపిస్తాను. స్టార్టింగ్ చూడండి, వెళ్ళేటప్పుడు ఇక్కడంతా మిస్ట్ లేదు, బట్ ఇప్పుడు వచ్చేటప్పుడు చూడు కంప్లీట్ మిస్ట్ లో కవర్ అయిపోయినది. ఇక్కడ కూడా ఎంత బాగుంది కదా. చెప్పండి సార్. చెప్పండి సార్. Feel the air today, take the pressure tomorrow. బాగుందిరా వ్యూ చూడు. సైడ్ సైడ్ మనం పాట పడదాం ఇప్పుడు. ఇప్పుడైతే మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఇంకా ఇంకా వెళ్ళి జీప్ వాళ్ళకి ఇచ్చేసి ఇంకా మన కార్ తీసుకొని ఇంకా రిసార్ట్ అయితే వెళ్ళి ఇంకా నెక్స్ట్ కొంచెం ఫ్రెష్ అయ్యి నెక్స్ట్ ప్లేసెస్ కి అయితే చూసేకైతే వెళ్దాము. లెట్స్ గో. అడ్వెంచర్ వెంట్ రాంగ్. సో ఇప్పుడైతే రాణిజెరీ వ్యూ పాయింట్ అండ్ టక్ ట్రెక్కింగ్ అన్ని అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా వచ్చి ఆ జీప్ లో దిగేసి ఇంకా మా కార్ అయితే తీసుకొని స్టార్ట్. ఇప్పుడైతే రూమ్ కి వచ్చేసి ఇంకా నెక్స్ట్ పూల్ దగ్గరికి అయితే వెళ్దాం అనేసి అయితే ఇంకా రెడీ అయ్యేసి వెళ్తున్నాం. సురాజ్ పదమా అల్లాడల్లే. ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయి ఇంకా వెళ్ళి వాళ్ళు ఆల్రెడీ వెళ్ళి లంచ్ చేసేసి వచ్చేసారు. ఇంకా మేము పోయి లంచ్ చేసుకొని వద్దాం అనేసి. సో మీన్ వాళ్ళు ఫ్రెష్ అవుతారు అనేసి మేమైతే ఇంకా పోయి లంచ్ తింటాం అనేసి వెళ్తున్నాం. ఇనీషియల్ వీడియోస్లో చెప్పాం కదా, ఈ రిసార్ట్లో ఫుడ్కి అయితే ఏమీ తక్కువ లేదు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మేమైతే జస్టిఫై చేసాం. అన్ని ప్యాక్ చేసుకొని ఇంకా రిసార్ట్ అయితే ఖాళీ చేసేసేదే. నెక్స్ట్ వెళ్తూ ఇంకా ఏదైనా ప్లేసెస్ చూసుకొని, ఏదైనా కాదు ఒక 3 ప్లేసెస్ అయితే మైండ్లో ఉంది మా ప్లాన్లో. సో అదన్నీ చూసుకొని నెక్స్ట్ స్ట్రేట్ టు బెంగళూరు. వీకెండ్ కూడా అయిపోయింది. వీకెండ్ కూడా అయిపోయింది. ఇంకా రేపు బ్యాక్ టు వర్క్. yes let's go. ఫైనలీ ఆ రూమ్ అయితే చెక్అవుట్ చేసేసాం. yes
ఫుల్ వర్షం వస్తుంది. సరే ఇంకా కొంచెం టీ కాఫీ ఏమైనా తాగి కొంచెం రిలాక్స్ అవుదాం అనేసి కొంచెం టీ పెప్పర్ షాపింగ్ వేరే ఉంది. సో అది కూడా చేద్దాం అనేసి అయితే మేము ఇక్కడ స్టాప్ చేసాము. ఫుల్ వర్షం పడుతుంది. ఒసూర్ వెజ్ కదా ఇప్పుడైతే మా జర్నీ స్టార్ట్ అయింది. చూడు ఇలాంటి హెల్ప్ మాకైతే కావాలా, చాలా డార్క్ గా ఉంది. సో ఇంకా స్టార్ట్ అయ్యాము. వర్షం కూడా హెవీగా పడతా ఉంది. మేము స్టార్ట్ అయినా ఇలాంటి హెవీ వర్షం ఇప్పుడే పడేది. సరే ఇంక వెళ్తున్నాం కదా, ఫొటోస్ చూద్దాం అనేసి ఇంకా పాపం తినేసి అన్న ఫోన్ పోయి ఫొటోస్ చూస్తూ ఉంటే పాపం ఫోన్ చూడండి ఎలా అయింది, కంప్లీట్ డెడ్ అయిపోయింది. ఎందుకో ఏమో తెలీదు. ఫొటోస్ వీడియోస్ అన్ని ఆ ఫోన్ లోనే ఉంది, మాది వేరే. పాపం అన్న ఇప్పుడు ల్యాప్టాప్ లో ఏమది మ్యాక్ లో వెళ్ళి లాగిన్ చేసి అది ఫోన్ లో పాస్వర్డ్ ఎలాగో బుల్లక్ లో వేసి ఇంకేమో చేస్తూ ఉంటాడు పాపం నా కోసం. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. ఓకే లెట్స్ గో. బెంగళూరుకి ఇంకి ఆడికి. ఇప్పుడైతే కొంచెం డిన్నర్ తిందాం అనేసి అయితే వచ్చాము. చాలా లేట్ అయిపోయింది, మాకు ఆ ప్లేసెస్కి అయితే వెళ్ళడం కాలేదు. అందుకే ఇప్పుడు కొంచెం డిన్నర్ తీసి బెంగళూరుకి అయితే రిటర్న్ అయిపోయాం మేము. సో డిన్నర్ తిని ఇంకా ఆన్ ది వేలోనే డిన్నర్ తిందాం అనేసి అయితే వచ్చాం. సో వెళ్ళి డిన్నర్ తెచ్చి తిందాం. ఇప్పుడైతే డిన్నర్ అయిపోయింది. మేమైతే ఫుల్గా తిన్నాం. ఎంపైర్లో టేస్ట్ కూడా చాలా బాగుంది. నేను ఇంకా 2-3 ప్లేసెస్ చూపిస్తాననేసి చెప్పాను కదా, బట్ మాకు టైం చాలలేదు. అంచోబ్లోనే చాలా జోరుగా వర్షం అయితే పడింది. ఇంకా మేము యాక్చువల్లీ సకలేష్పురాలో అదేనా భైరేశ్వర టెంపుల్ కి వెళ్ళాలి అనేసి అనుకున్నాం. బట్ అది 5 o'clock క్లోజ్. నాకు ఇంకా 1.5 hours ఉండింది, అందుకే మేమైతే అక్కడికి వెళ్ళలేదు. సో డైరెక్ట్ గా బెంగళూరుకి అయితే వచ్చేసాం. మార్నింగ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. మీరు కూడా చూసారు కదా ఆ మిస్ట్ అంతా. సో దిస్ ఇస్ ఫర్ ది డే. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో మీరు ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అస్. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.